రావాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు సార్? అంటే ఇంకా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నవీన్ గారు, మన దేశంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదా ఇతర అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వెలువడుతున్నటువంటి విషయాలు, వీటన్నిటిని చూసినప్పుడు ఒక నెక్సెస్, అవాంఛనీయ శక్తుల మధ్య ఒక బంధం అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అది మనకి కనిపించే దానికంటే కనిపించేది గోరంత, కనిపించింది కొండంత అనేటువంటిది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అందువలన ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామంలో సరే, ఆ నిందితుడు, ఆ నేరస్తుడు, లేకపోతే అతనికి సహకరించినటువంటి ఆ అమ్మాయి లేదా ఆమె గ్యాంగు గతంలో ఏం చేశారు, ఏమిటి అనేటువంటిది అది ఒక అంశం. కానీ వాళ్ళు నిజానికి ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాకి లేదా ఆ ప్రాంతానికి వాళ్ళ గురించి బాగా తెలిసి ఉండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాపితంగా పాపులర్ అయినటువంటి తీరును చూసినప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే ఒక విధంగా దానిలో చేతులు కాల్చుకున్నట్టుగా ఉందనేది వస్తున్నటువంటి వార్తలు. దాని గురించి సాక్షి మీడియా ఏం చెప్పింది, లేదా వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు అనేటువంటి దాన్ని మనం కాసేపు పక్కన పెట్టేట్లయితే, మరి ఆ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బెయిలు, అది పెరోల్ సిఫార్సులు లేఖలు ఇచ్చారు లేదా, దాని మీద మరి అధికార యంత్రాంగం చేసినట్టు తిరస్కరించినట్టు చెప్తున్నటువంటి వార్తలు, దానికి సంబంధించి వివిధ మీడియా, సాక్షిని పక్కన పెట్టేస్తే మిగతా మీడియాలో కూడా వచ్చినటువంటి జీవోలు లేకపోతే ఉత్తర్వులు ఇవి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు వాటన్నిటిని పక్కన పెట్టేసి బెయిల్ ఇప్పించారని, సరే తర్వాత రద్దు చేశారు. ఇటువంటివన్నీ కూడా ఎందుకని అటువంటి శక్తులతోటి మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా ఏదో మొత్తం అధినాయకులకి చెప్పి చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారికో లేదా బీజేపీ అగ్రనాయకులకో చెప్పి చేస్తారని నేను అంటలేదు. కానీ ఇలాంటి శక్తులు ఎందుకు ఉన్నాయి, వాటిని ఎందుకు అదుపు చేయట్లేదు అనేటువంటిది ఇవాళ రాష్ట్రం ముందు ఉన్నటువంటి ప్రశ్న. అందుకని ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్న అరాచకాలు కావచ్చు ఇవన్నీ కొనసాగుతున్నాయంటే ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులు కూడా అండగా ఉన్నారంటారు, అంతేనా? కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి అతన్ని ఆసుపత్రిలో చేరిస్తే ఆసుపత్రికి వెళ్ళి ఆమె అతన్ని కలిసినటువంటిది లేదా వాళ్ళు సాగించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వీడియోలో వచ్చాయి. ఎప్పుడు జరిగాయి ఇది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయా, ఇప్పుడు జరిగినాయా? అందుకని నేను అనేది ఏంటంటే, మొత్తం అధికార వ్యవస్థలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ వివిధ అవాంఛనీయ శక్తులతో కుమ్మక్కు, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లా లేకపోతే ఐఏఎస్లా లేకపోతే ఇతర అధికారుల సిబ్బంది అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే మొత్తంగా కూడా ఈ విధమైనటువంటి ఒక కలుషితమైనటువంటి అవాంఛనీయమైనటువంటి శక్తుల మధ్య నెక్సెస్ అనేటువంటిది మనకి పైనుంచి దిగువ వరకు కనిపిస్తున్నప్పుడు మరి ప్రభుత్వం తీసుకునేటువంటి అదనపు జాగ్రత్తలు ఏమిటి? ఇప్పుడు అల్టిమేట్ గా మనం మొత్తం మీద చూసినప్పుడు తప్పు ఒప్పు సర్వతంగతి, కానీ జనంలో కలిగినటువంటి అభిప్రాయము లేకపోతే ఎవరు బదనామయ్యారు? కూటమి ప్రభుత్వం బదనామైందా, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పెంచి పోషించారని చూస్తున్నారా జనం? అంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది జనం చూస్తారు. గతంలో దాన్ని మర్చిపోతారని నేను చెప్పట్లేదు. అందుకని ఇప్పుడైనా ఈ ఉదంతాన్ని చూసుకున్న తర్వాత అయినా కానీ అలాంటి శక్తులు ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకొని నివారించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయేట్లయితే రాజకీయంగా నష్టపోతారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉందనేటువంటి అభిప్రాయం వచ్చిందనుకోండి, నిజం చెప్పిన నమ్మరు.
యా ఇది ఒకసారి మాట్లాడదాం సార్. వంశీకృష్ణ గారు ఉన్నారు కదా, వంశీకృష్ణ గారు ఏం చెప్తారంటే, సరే అరే ఇప్పుడంటే అరెస్టు అనేది జరిగింది, సరే విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది, ఆ అరాచకాల గురించి అవన్నీ రోజు డిస్కషన్